ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఇది నీకు రేపు సాయంత్రం 4:36 లోపు తెలిసి తీరాలి. ఈ రహస్యం తెలిసిన 2 నిమిషాల్లోనే నీ కష్టాలన్నీ పోయి నీ జీవితం అంతా కూడా ఆనందాలతో నిండిపోతుంది. ఇది మాత్రం నువ్వు అస్సలు వదులుకోకు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959942252. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలను గురువుగారు చాలా చక్కగా పరిష్కరించారండి. అలాగే మీ సమస్యలు కూడా పరిష్కరిస్తారు. కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, ఇది నువ్వు విన్న తరువాత, అంటే నువ్వు రేపు సాయంత్రం 4:36 లోపే నేను ఇది నువ్వు తెలుసుకొని తీరాలి అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక, ఈ రహస్యం అనేది నువ్వు పూర్తిగా తెలుసుకుంటే ఎందుకు బాబాగారు ఇంత తొందర పెట్టారు, అసలు ఇది ఏంటి, ఏది వింటే 2 నిమిషాల్లో నా కష్టాలు పోతాయి, మరో 2 జన్మల వరకు కూడా అనుభవించాల్సిన కష్టాలన్నీ కూడా 2 నిమిషాల్లోనే తీరిపోతాయా, నా జీవితం అంతా కూడా కష్టాలే అని చెప్పి జీవితం మీద ఆశలు వదులుకొని ఒక నిరాశ అయిన జీవితాన్ని గడుపుతూ ఉన్న నా జీవితంలోకి ఆనందాలు వస్తాయా, సంతోషాలు వస్తాయా, ఇదంతా కూడా అసలు జరిగే పనేనా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి. అయితే ఎప్పుడూ కూడా రోజులు ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఎవరైతే చీకొట్టారో, ఎవరైతే నిన్ను చూసి అసహించుకున్నారో, ఎందుకు నువ్వు పనికి రావు అని చెప్పి నిష్ఠూరాలు ఆడారో, ఒకప్పుడు నిన్ను చూసి తేలికపాటి భావనతోటి చూశారో, అటువంటి వారే ఈ రోజున నీతో అవసరాలు గడిపించుకోవడం కోసం నీ ఇంటి చుట్టూ తిరిగే రోజులైతే వచ్చేసాయి. అలాగే నువ్వు నిలబడితేనే ఒక అండ, ధైర్యం, దిక్కు, గౌరవం, మర్యాద అని చెప్పి అనుకునే రోజులు వచ్చేస్తున్నాయి. కాబట్టి బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి అనే మాట ఇక్కడ ఖచ్చితంగా రుజువవుతుంది. అలాగే ఎప్పుడూ కూడా పాపాలు చేసేవారు, ఏ అభం శుభం తెలియకుండానే ఒకరి మీద నిందలు మోపేవారు, ఒకరిని ఎప్పుడూ కూడా అనవసరమైన మాటలతోటి ఏడిపించేవారు, ఉన్న మాటలు లేని మాటలు కల్పించుకొని చెప్పి ఒకరి మీద చెడ్డది అని ముద్ర వేసేవారు చాలా సంతోషంగా గడుపుతున్నారు, చాలా ఆనందంగా ఉంటున్నారు. వారి యొక్క జీవితాలలో ఎటువంటి కష్టాలు రావా అన్న మాటకి నేను ఇక్కడ సమాధానం చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. ఎప్పుడైనా కానీ ఇది కలికాలం. ఈ కలికాలంలో ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు. వారి యొక్క కర్మలు అనేవి వారు చేస్తున్నప్పుడు మేము చేస్తున్నది తప్పు అని చెప్పి ఎక్కడో ఒక మూలన వారికి దైవం అనేది చెప్తూ ఉంటుంది. అలా చెప్పినప్పటికీ కూడాను వారు చేసే పనులనేవి ఆపకుండా ఆ సమయంలో ఒకరిని నిందించడం మాత్రమే వారి యొక్క బాధ్యతగా పెట్టుకొని వారి మీద నిందలు మోపుతూ, ఇది మా టైము, ఇది మా సమయము, మేము ఖచ్చితంగా ఎంతవరకైతే ఒకరి మీద నిందలు మోపగలుగుతామో అంతవరకు
వరకు మోపి మేము మంచి వాళ్ళం అనిపించుకోవాలి, అవతలి వారిని చెడ్డవాళ్ళగా బయటకు జనాలకు చూపించాలి అని చెప్పి చాలా వరకు కూడా ప్రయత్నిస్తారు. అది కూడా ఇంట్లో వారే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ విధమైన ప్రయత్నం జరుగుతూ ఉందో ఆ ప్రయత్నం చేసేటప్పుడు వారికి అది సహజంగా వారికి మంచితనంగాను, వారికి ఏ నొప్పి లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కష్టం కలగకుండా కరెక్టే మేము చేస్తుంది అని అనుకున్నట్లుగా ఆ చెప్తున్న కాసేపు కూడా మనసంతా సంతోషంతో ఒక రాక్షస ఆనందాన్ని పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే వారు మంచి అని చెప్పి అనుకుంటున్నారో అది చెడు అని చెప్పి వారికి తెలుసు. ఏదైతే ఇప్పుడు వారు అబద్ధం ఆడుతున్నారో అది అబద్ధం అని చెప్పి వారికి తెలుసు. కానీ ఎప్పుడైతే వారి బిడ్డల్లాంటి వారివే నువ్వు కూడా, వారి బిడ్డలాంటి దానివే నువ్వు కూడా, వారి బిడ్డకు కష్టం కలిగినప్పుడు, వారి బిడ్డకు బాధ కలిగినప్పుడు, వారి బిడ్డ ఎలా అయితే కన్నీరు పెట్టుకుంటుందో నీకు కూడా అలాంటి మనసే ఉంటుంది, నీకు కూడా అలాంటి బాధే కలుగుతుంది. నువ్వు ఎంతో ఒంటరితనాన్ని అనుభవించావు, ఒంటరితనంగా ఆలోచించి మానసిక వేదనకి గురి అయ్యి ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఒక ఒంటరి జీవితం ఎంత నరకంగా ఉంటుందో అంత నరకాన్ని నువ్వు అనుభవించావు. అది ఖచ్చితంగా వారి యొక్క బిడ్డలకి ఏ రోజైతే జరుగుతుందో మేం చేసింది కరెక్ట్ కాదు అని చెప్పి తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. బిడ్డ, దేనికైనా కానీ ఓర్పు చాలా ముఖ్యం. ఈ రోజేంటో వాళ్ళు చెడు చేశారు, ఈ రోజేంటో వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు, ఈ రోజేంటో వాళ్ళు నా మీద నింద మోపారు అని చెప్పి నువ్వు కూడా ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు వారిని ఒక మాట అందామా, ఎప్పుడు వారి మీద నింద మోపుదామా అని చెప్పి ఎదురు చూస్తూ నీ యొక్క సమయాన్ని, నీ యొక్క మనసులో ఆలోచనలను విషపూరితం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు. ఒకరి కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించాల్సినంత అవసరం లేదు. మనిషిని సృష్టించిన దేవుడు ఏదైనా కానీ చేయగలరు. సృష్టించిన భగవంతుడికి లేని తెలివితేటలు మనిషికి ఉంటాయా చెప్పు? ఈ యొక్క మనిషే భూమి మీద ఇన్ని ఆటలు ఆడుతూ ఉంటే దైవం ఇంకెన్ని ఆటలు ఆడాలి? కాబట్టి మంచి మంచిగానే ఉంటుంది, చెడు చెడుగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా ఒక సమయం వస్తుంది. ఎవరైతే నిన్ను శత్రువులాగా చూస్తున్నారో, నిన్ను హేళన చేస్తున్నారో, నిన్ను చెడ్డది అని చెప్పి ముద్ర వేస్తున్నారో, నీకు అవమానం ఇస్తున్నారో, నీకు విలువ గౌరవం అనేది ఇవ్వట్లేదో అటువంటి వారి గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు. అటువంటి వారి గురించి మనసులో ఎప్పుడూ కూడా వారి కోసం సమయాన్ని కానీ, ఆలోచనను కానీ, నీ యొక్క ఆనందాన్ని దూరం చేసుకోవడం కానీ ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా నీకు ఇది తెలియాలి. ఇక తరువాత ఎవరైతే ఇంట్లో వారే నీ వారుగా కాకుండా పరాయి వాళ్లకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరైతే ఇంట్లో వారు నీ మనిషి అనుకున్నవారు నీవు ఏ పనైతే చెయ్యొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నా కానీ ఆ పని చేయడానికి ముందడుగు వేస్తున్నారో, నీకు ఏదైతే నచ్చదు, ఇది వద్దు అని అన్నా కూడా అదే చేసి నీ మనసుని బాధ పెడుతూ ఉన్నారో, నీకు ఇవ్వాల్సిన విలువని కానీ గౌరవాన్ని కానీ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు నిన్ను ఎందుకు హేళన చేస్తూ ఉన్నారో, నీ గురించి నలుగురికి చెడుగా చెప్పి నిన్ను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో, వారి యొక్క స్వార్థం కోసం, సుఖం కోసం, సంతోషం కోసం ఒక మనిషిగా, ఒక వస్తువుగా, ఒక యంత్రంగా నిన్ను వాడుకొని వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి నిన్ను అడ్డు పెట్టుకుంటూ ఉన్నారో, అటువంటి వారికి నువ్వు పడుతున్న బాధ ఏంటి, నువ్వు అనుభవిస్తున్నటువంటి నరకం ఏంటి, నువ్వు చెప్తున్న మాటలేంటి, అసలు ఏ ఉద్దేశంతో చెప్తున్నావు, నీ ఉద్దేశం వెనుక నీ బాధ ఎంత, ఆ యొక్క వేదన ఎంతైతే ఉందో ఇవి ఏవి కూడా వారికి అర్థం కావా అంటే కనుక
అన్నీ కూడా అర్థమవుతున్నాయి. కానీ నీ మీద ప్రేమ లేకపోవడం వల్ల నీకంటే ఎవరైతే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, అంటే ఎవరికైతే వారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఎవరితో అయితే వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరి పనులు చేయడానికి శ్రద్ధను చూపిస్తున్నారో, ఎవరిని సెటిల్ చేయడానికి ఆరాటపడుతున్నారో అటువంటి వారు నిన్ను నిర్లక్ష్యం చేసి నీ మాటలను తుంగలో తొక్కి వారు చేసే ప్రయత్నాలు వారు చేస్తున్నారు. నువ్వు అటువంటి వారి మీద ప్రేమను పెంచుకోవడం కానీ, లేదంటే కనుక ఇది వద్దు, నేను చెప్పాను కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావని చెప్పి వాదన పెట్టుకోవడం కానీ, నా మీద ప్రేమ చూపించడం లేదే, నేను చెప్పే మాట నీకు అర్థం కావడం లేదా, నా బాధ నీకు అర్థం కావడం లేదా, నా వేదన నీకు అర్థం కావడం లేదా అని చెప్పి నువ్వు పదే పదే గొడవ పెట్టుకోవడం కానీ, లేదంటే కనుక నేను చెప్పినట్లే వినాలి, నేను చెప్పినట్లే చెయ్యాలి అని చెప్పి నువ్వు పదే పదే అనడం కానీ, ఇటువంటివి ఎన్ని చేసినా, ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఎంత పోరు పెట్టుకున్నా, ఎంత తగువు పెట్టుకున్నా వారి దృష్టిలో నీ స్థానం ఎప్పుడూ కూడా దిగువనే, నీ స్థానం ఎగువన కాదు. నీ మాట వినరు. వారిని మార్చడం నీ తరం అయితే కాదు. ఈ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తించాలి. వాస్తవాన్ని ఒప్పుకోవాలి. నిజంలో బ్రతకాలి. కొన్ని నీ మనసుకు ఇష్టం లేకపోయినా కానీ అంగీకరించి తీరాలి. ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రెండవ రహస్యం. ఈ యొక్క బరువు అనేది మనసుకి చాలా బాధను కలిగిస్తుంది. ఎప్పుడైతే మనిషి మనసు ప్రశాంతంగా ఉండదో, ఎప్పుడైతే మనిషి వేదనతోటి మానసికంగా దిగులు పడుతూ ఏదో అంధకారంగా బ్రతుకుతూ ఉంటాడో, అటువంటి మనిషి ఉన్నా చచ్చినా ఒక్కటే. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, సంతోషమే సగం బలం, సంతోషమే ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతోషమే రోజంతా కూడా ఉల్లాసంగా నీ పనులు నువ్వు చేసుకునే విధంగా సహాయపడుతుంది. సంతోషమే ఎప్పటికప్పుడు కూడా నిన్ను ఒక మనిషిలాగా గుర్తింపునిస్తుంది. నీ మనసు సంతోషంగా ఉన్నప్పుడే నీ శరీరంలో ప్రతి అవయవం కూడా చక్కగా పనిచేస్తుంది. చక్కగా నిద్రపోగలుగుతావు, చక్కగా నీ పనులు నువ్వు చేసుకోగలుగుతావు, నీ పనుల పట్ల నీకు ఆసక్తిని చూపించుకోగలుగుతావు, మంచి విషయాలన్నీ కూడా గుర్తుంచుకోగలుగుతావు, మతిమరుపు తగ్గుతుంది, హాయిగా ఉండగలుగుతావు, ఆరోగ్యాన్ని ఆయుష్ని పెంచుకోగలుగుతావు. ఎప్పుడైతే ఈ గొడవలతోటి తగువులతోటి నీ వారు కాని వారిని నీ వారిగా చేసుకునే ప్రయత్నం, నీకు ఎప్పుడైతే కష్టతరమైన పనులను నీకు అనుకూలంగా వాటిని ఎలాగైనా కానీ చెయ్యాలి అని అది అసలు వల్లగాని దాని గురించి ఆలోచించడం, నీకు నచ్చని వారితో వాదనలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ప్రతిరోజు కూడా ఇలాగే గడిచిపోతూ ఉంటే నీ సగం ఆయుష్ అనేది నీకు తెలియకుండానే నువ్వే కాల్చుకున్నట్లు అవుతుంది. బిడ్డ, ఇది కూడా నీకు తెలియవలసినటువంటి మూడవ రహస్యం. తరువాతది ఏంటి అంటే కనుక, ఇది నీ జీవితం. నువ్వు ఎప్పుడు పుట్టావో నీకు తెలుసు, కానీ ఎప్పుడు చనిపోతావో నీకు తెలీదు. అలాగే ఈ జీవితంలో ఖచ్చితంగా చనిపోతావు అనే రహస్యం అనేది, అంటే ఆ నిజం అనేది నీకు ఖచ్చితంగా తెలుసు. ఏదో ఒక రోజు ఎవరైనా, నువ్వైనా నేనైనా ఎవరైనా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఈ యొక్క అంటే ఈ జీవిత కాలం ఏదైతే ఉందో, ఈ జీవిత కాలంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఇక్కడ ఏ బంధానికి ఏ బంధము కూడా శాశ్వతం కాదు. ఇక్కడ నీతో పాటు నిన్ను ఎంత ప్రేమించిన వాళ్ళైనా కానీ నిన్ను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వదిలేస్తారు. అలాగే నువ్వు ఎంత ఆరాటపడి సంపాదించి పోగు చేసుకున్నటువంటి ఆస్తులు ఏవి కూడా నువ్వు వెళ్తా తీసుకొని వెళ్ళలేవు. అది డబ్బైనా, బంగారమైనా, ఇల్లైనా, స్థలమైనా, పొలమైనా, కార్లైనా, ఇంకా ఏ ఇతర ఖరీదైన వస్తువులైనా కానీ ఏది కూడా నువ్వు నీతో పాటు తీసుకొని వెళ్ళలేవు. ఈ యొక్క శరీరం, ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉందో, ఈ యొక్క శరీరం నుంచి ఆత్మ మరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆఖరికి ఆ ఆత్మ కూడా నీలో ఉండదు. ఈ యొక్క శరీరం
కాల్చి దహనమైపోతుంది. అటువంటి ఈ యొక్క నిజాయితీ, నిజం అన్నీ కూడా తెలిసిన ఈ యొక్క శరీరం గురించి వేరే వారి గురించి ఆలోచనలు, వేరే వారి గురించి దిగులు పడతాలు, డబ్బు గురించి తపించిపోవడాలు, ఆస్తుల గురించి తగులు పెట్టుకోవడాలు, అంతస్తుల గురించి దెబ్బలాడుకోవడాలు, ఒకరి మీద ఒకరికి పగలు, ప్రతీకారాలు, మనిషి మధ్య మనిషికి ప్రేమ లేకపోవడాలు, బంధాల మధ్య విలువ లేకపోవడాలు, ఒకరిని చూసి ఒకరు ఈర్ష్య పడటాలు, ఇవన్నీ కూడా ఎందుకు? ఏం సాధించడం కోసం? ఈ యొక్క వాస్తవం తెలిసిన ఏ ఒక్కరైనా కానీ వీటి కోసం ఆరాటపడతారా చెప్పు? కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. దేని గురించి కూడా టెన్షన్ పడకూడదు. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. ఆరాట పడకూడదు. అయ్యో, నా భర్త వాళ్ళకి ఈ పని చేయొద్దంటే చేస్తున్నాడే, అయ్యో నా భార్య వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటే వెళ్తుందే, అయ్యో నా బిడ్డ మొదటి ర్యాంకు సంపాదించుకోలేకపోతున్నాడే, అయ్యో నా పిల్ల పొట్టిగా ఉందే, అయ్యో నేను నల్లగా పుట్టానే, ఇవన్నీ కూడా మనిషిని ఎక్కడికక్కడ కూడా కృంగతీసేస్తూ ఉంటాయి. ఈ విధంగా కృంగతీసుకోవడం వల్ల మనిషిలో నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది. నువ్వు ఎలా పుట్టినా, పొట్టిగా పుట్టినా, ఎత్తుగా పుట్టినా, నల్లగా పుట్టినా, తెల్లగా పుట్టినా, లేదంటే కనుక నువ్వు అందంగా పుట్టినా, లేదంటే నువ్వు అందహీనంగా పుట్టినా, ఎలా పుట్టినా నీలో ఉండే ప్రాణానికి నువ్వు విలువనివ్వాలి. ఆ ఆత్మను జాగ్రత్తగా చూసుకోవాలి. నీలోకి ఎందుకు వచ్చానా అని చెప్పి అది వేదన పడకూడదు. కాబట్టి నువ్వు ఎంత సంపాదించుకున్నా కానీ నీ జానెడు కడుపులో నువ్వు తినేది గుప్పెడు మాత్రమే. ఆ గుప్పెడు తిన్న తర్వాత నువ్వు ఏ బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవి ఏవి కూడా తినలేవు. కాబట్టి ఈ వాస్తవాన్ని కూడా నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి. బిడ్డ, ఇవన్నీ కూడా జీవిత సత్యాలు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా నువ్వు ఇప్పుడు ఈ క్షణం సంతోషంగా ఉండటానికి, ఈ క్షణం ఆనందంగా ఉండడానికి, ఈ నిమిషం ఒక మనస్సులో బరువు, అబ్బా నేను దీని గురించి ఆలోచిస్తున్నానా, నాకెందుకు ఈ ఆలోచన, ఇలా ఆలోచిస్తాను, ఏదన్నా మారుతుందా? మారదు కదా. సరే దీని గురించి ఎక్కువగా బాధపడతాను, ఇది పోయింది వస్తుందా నాకు? రాదు కదా. ఎందుకు మరి? ఏం సాధించడం కోసం ఈ ఆలోచన అని చెప్పి నీకు తెలియాలి. ఈ విధంగా నువ్వు నిన్ను ప్రశ్నించుకో. ఎంతవరకు సంతోషంగా ఉన్నావు, ఎంతవరకు బాధలు పడుతున్నావు, ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతాయి. అసలు ఈ బాధ అనేది నువ్వు బాధపడటం వల్ల, నువ్వు కష్టపడటం వల్ల ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందా అనేది కూడా నువ్వు ఖచ్చితంగా ఆలోచించుకొని తీరాల్సిన విషయం. ఇప్పుడు ఈ నిమిషం నేను సంతోషంగా ఉన్నా, ఈ నిమిషంలో నా ఒంటి మీద మంచి బట్టలు ఉన్నాయి, ఈ నిమిషంలో నేను టైంకి తినగలుగుతున్నాను, ఈ నిమిషంలో పడుకుంటే హాయిగా నిద్రపోగలుగుతున్నాను, ఈ నిమిషంలో నా అవసరానికి నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి, చాలు. ఇంతటితోటి నీ దగ్గర ఎంతైతే ఉందో అంతటితోటి తృప్తి పడతో నేర్చుకోవాలి. నీకు భగవంతుడు ఏదైతే ఇచ్చారో అంతటితోటి సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అలాగని చెప్పి వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, నా భర్త ఎక్కువ సంపాదించట్లా, వాళ్ళ భర్త బాగున్నాడు, నా భర్త బాగోలేదు, వాళ్ళ భర్త తన భార్యను అర్థం చేసుకుంటున్నాడు, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లా, సరే తన భర్త తనని అర్థం చేసుకుంటున్నాడు, ఇక్కడ నువ్వు నీ భర్తను అర్థం చేసుకో, నువ్వు మంచిగా ఉండు, నువ్వు మంచితనంతో మార్చుకో. అంతేకాని ఒకళ్ళతో పోల్చుకోవడం వల్ల నీకు మనశ్శాంతి అనేది దూరం అయిపోతుంది, నీలో నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కాబట్టి నీకంటే పోల్చుకోదలుచుకుంటే, నీకు అంత ఇష్టం ఎదుటివారితో పోల్చుకోవడం అంటే కనుక నీకంటే తక్కువ ఉన్న వారితో పోల్చుకో. ఎప్పుడూ కూడా నీకంటే ఎక్కువ పొజిషన్లో, ఎక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి నువ్వు పోల్చుకోవద్దు. దానివల్ల నీకు
మిగిలేది ఎప్పుడైనా కానీ మనస్తాపం తప్పితే సంతోషం అనేది మిగలదు. నువ్వు ఎక్కువగా దేనికోసం ఆరాటపడకు, ఎక్కువగా ఆశపడకు. ఒక పని నీవు ఈరోజు 3 పనులు చేయాలి అని రాసిపెట్టి ఉంది. 3 పనులు నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు. ఈ 3 పనులు కూడా నువ్వు చేయలేకపోతే ఒక్క పని చేసి ఆ ఒక్కదాంతోనే తృప్తి చెందు. నీకు 30 రూపాయలు రావాల్సి వచ్చింది, 10 రూపాయలు వచ్చా 10 రూపాయలతోనే తృప్తి చెందు. ఏదైనా కానీ నీ మనస్సుకు నువ్వు సర్ది చెప్పుకునే విధానాన్ని బట్టి నీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది, నీ యొక్క ఆనందం ఆధారపడి ఉంటుంది. బిడ్డ, ఇది తెలుసుకున్న 2 నిమిషాల్లోనే నీ కష్టాలు పోతాయి. నీ జీవితం అంతా కూడా ఆనందాలతో నిండిపోతుంది. ప్రతి క్షణం సంతోషంగా జీవించడం నేర్చుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.